హాయ్ అండి, అందరికీ నమస్తే. రొమాంటిక్ బీస్ట్ పార్ట్ 38. ఆ రోజు లాస్ట్ ఎగ్జామ్ అయిపోవడంతో సిద్ధార్థ్ కోసం వెయిట్ చేస్తున్న శశికి అప్పుడే కాలేజ్ ర్యాక్స్ లో ఉంచిన తన మొబైల్ కి మిస్డ్ కాల్స్ ఉండడంతో అది సిద్ధార్థ్ లక్కీ నెంబర్ కూడా కాకపోవడంతో ఎవరు అంటూ కాల్ చేసిన శశికి అటువైపు నుండి చిన్నపిల్లాడి ఏడుపు వినిపించడంతో కంగారుగా హలో అంటున్న తనకి అది లక్కీ వాయిస్ అని అర్థం అవడానికి ఎక్కువ టైం పట్టలేదు శశికి. లక్కీ లక్కీ అని కంగారుగా పిలుస్తున్న తనకి లక్కీ ఏడుపు మరింత ఎక్కువగా వినిపించడంతో కంగారు పడుతూ లక్కీ ఎక్కడున్నావు నానా అని అడుగుతున్న శశికి నువ్వు విన్న వాయిస్ నువ్వు అనుకున్నట్టు హీరో రాజ్ కొడుకు గొంతే. ఇంకొక 10 నిమిషాల్లో మేము చెప్పిన దగ్గరికి నువ్వు రాలేదంటే మాత్రం వీడిని ఖచ్చితంగా చంపేస్తాను అంటూ కర్కశంగా వచ్చిన మాటలకి ఒకవైపు తనకి భయంగా ఉన్నా అసలు అసలు మీరెవరు, అయినా తను లక్కీ అని ప్రూఫ్ ఏంటి అని కొద్దిగా ధైర్యం చేసుకుని శశి అడగగానే అటువైపు నుండి లక్కీని గట్టిగా కొట్టడంతో లక్కీ పెద్దగా ఏడ్చిన ఆ లక్కీ ఏడుపుతో పాటు శశి అంటూ వినిపించిన లక్కీ వాయిస్ వింటూ ఉండగానే నీకు ఒక వీడియో వచ్చింది చూడు అని అన్న మాటకి కంగారుగా మొబైల్లో వీడియోని ఓపెన్ చేసిన శశికి చైర్లో కూర్చోబెట్టి ఉన్న లక్కీని 2 చెంపల మీద వాతలు తేలేలా కొడుతూ ఉన్న వీడియో చూడగానే అందులో లక్కీ ఏడుపు తన ఆలోచన శక్తిని కోల్పోయేలా చేస్తూ ఉంటే వాళ్ళ దగ్గర లక్కీ ఉన్నది నిజమని అర్థమవుతూ ఉంటే శశి వెంటనే ఆ కాల్ కట్ చేసి సిద్ధార్థ్ కి కాల్ చేద్దాము అనే ఆలోచన రాగానే మొబైల్లో మాటలు వినపడడంతో ఫోన్ చెవి దగ్గర పెట్టుకుంది. అటువైపు నుండి మా మనుషులు నీ చుట్టూనే ఉన్నారు. ఇప్పుడు నువ్వు ఎవరికైనా కాల్ చేసినా ఎవరికైనా చెప్పాలి అని చూసినా ఈ పిల్లాడు భూమి మీద ప్రాణాలతో ఉండడు. మర్యాదగా నేను చెప్పినది చెయ్యి, అర్థమైందా అని ఎక్కడికి రావాలో వాళ్ళ అడ్రస్ చెప్పి వెంటనే ఫోన్ ని పక్కకి విసిరేయమని చెప్పడంతో శశి దూరంగా షాప్ దగ్గర నుంచుని తన వైపే అబ్జర్వ్ చేస్తున్న వ్యక్తిని చూడగానే వాళ్ళు చెప్పింది చేయకపోతే నిజంగానే లక్కీని ఏం చేస్తారో అన్న ఆలోచన శశిని నిలువునా వణికేలా చేసింది. వాళ్ళు లక్కీ కోసం ఎందుకు తనని రమ్మంటున్నారో తెలియకపోయినా ఆ క్షణం ఏడుస్తున్న లక్కీ మాత్రమే కనిపిస్తూ ఉంటే స్పీడ్ గా వాళ్ళు చెప్పినట్టు చేసి మొబైల్లో చెప్పిన అడ్రస్ వైపుకు నడిచింది శశి. వాళ్ళు చెప్పినట్టు కాలేజ్ బ్యాక్ సైడ్ వచ్చిన శశికి అక్కడే ఉన్న కార్ కనిపించడంతో భయంగా దాని దగ్గరికి వెళ్ళగానే క్లోరోఫామ్ యూజ్ చేయడంతో శశి వాళ్ళను చూడకుండానే ఒక్కసారిగా స్పృహ తప్పింది. రోజులాగానే శశి కోసం ఎర్లీగా బయలుదేరిన సిద్ధార్థ్ కి ట్రాఫిక్ జామ్ అవడంతో ఆ రోజు లేట్ అయ్యింది. శశి వెయిట్ చేస్తుంది అని ట్రాఫిక్ క్లియర్ అవగానే స్పీడ్ గా వచ్చిన సిద్ధార్థ్ కి బయట కాలేజ్ గ్రౌండ్ లో బెంచ్ మీద కూర్చుని తను రాగానే పరిగెత్తునట్టు వచ్చే శశి ఆ రోజు కాలేజ్ టైం దాటినా కనిపించకపోవడంతో సిద్ధార్థ్ శశి కోసం చూస్తూ అప్పుడే బయటకు వస్తున్న స్టూడెంట్స్ ని రిలాక్స్ గా ఫీల్ అవుతూ చూస్తూ ఉండగానే వాళ్ళు దాటిపోయినా కానీ అందులో శశి లేకపోవడంతో వెనకాలే వస్తున్న ఒక అమ్మాయిని ఆపి వేరీ శశిరేఖ అని అన్నాడు. ఒక్క మాటలో ఆ అమ్మాయికి శశి గురించి అడిగేది సిద్ధార్థ్ అని తెలిసి ఎగ్జైట్ అవ్వబోయినా సిద్ధార్థ్ కళ్ళల్లో కనిపిస్తున్న ఫీలింగ్ చూసి వాళ్ళకి క్లాస్ ఎప్పట్లాగానే టైంకి అయిపోయింది అని అంది భయపడుతూనే. సిద్ధార్థ్ ఆ మాట వినగానే క్లాస్ అయిపోయి ఎంత టైం అయ్యింది అన్నాడు. గంభీరంగా వచ్చిన వాయిస్ కి ఆ అమ్మాయి వణుకుతూ ఒక 1/2 అవర్ అయ్యి ఉంటుంది సార్ అని అనగానే సిద్ధార్థ్ కి 1 నిమిషం బ్లాంక్ ఫీలింగ్ కలిగింది. శశి గురించి తనకి పూర్తిగా తెలుసు, తను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళదు అండ్ సిద్ధార్థ్ తో శశి ఉన్న కొద్ది టైంలో కూడా సిద్ధార్థ్ తో టైం స్పెండ్ చేయడానికి మాత్రమే తను ప్రిఫరెన్స్ ఇచ్చేది. తను ఫస్ట్ అండ్ లాస్ట్ ప్రిపరేషన్ తనే కూడా. అలాంటిది తనకి తెలియకుండా చెప్పకుండా శశి ఇక్కడ నుంచి కదిలే ఛాన్స్ లేదు అని అనుకుంటూ ఉండగానే శశికి కాల్ చేశాడు. వెంటనే సిగ్నల్ లేక కనెక్ట్ అవ్వకపోవడంతో డామ్ ఇట్ అని అరుస్తూ సేఫ్ సైడ్ గా రాజు నుంచి థ్రెడ్ ఉండదు అని తెలిసినా ఇక శశి విషయంలో సెకండ్ ఛాన్స్ అన్న థాట్ లేని సిద్ధార్థ్ శశి మొబైల్లో ఫిక్స్ చేసిన ట్రాకర్ లొకేషన్ చూడడంతో అది తనకి కొద్ది దూరంలో చూపిస్తూ ఉండడంతో దాన్ని ఫాలో అవుతూ వెళ్ళిన సిద్ధార్థ్ కి ఇక ప్లాన్స్ మధ్యన ఉన్న మొబైల్ ని చేతిలోకి తీసుకోగానే
ఇంతకు ముందే తనకి రాజు నుండి కాల్ రావడంతో కాల్ లిఫ్ట్ చేసిన సిద్ధార్థ్కి లక్కీ కనిపించడం లేదు అన్న రాజ్ మాట, సిద్ధార్థ్ చేతిలో ఉన్న శశి మొబైల్లో వీడియో ఆన్ అవడంతో ఒకేసారి సిద్ధార్థ్ని చేరాయి. ఆ రోజు మార్నింగ్ ఇంట్లో ఉంటే బోర్ కొడుతుంది అని రాజ్ని విసిగించి మరీ స్కూల్కి వెళ్ళిన లక్కీ బ్రేక్ టైంలో ఆడుకుంటూ ఉండగాని కొద్ది దూరంలో కనిపిస్తున్న బెలూన్లు చూసి ఫస్ట్ నుండి అవంటే చాలా ఇష్టం ఉన్న లక్కీ సెక్యూరిటీ అప్పుడే ఏదో పనుండి పక్కకి వెళ్ళడంతో స్కూల్లో పిల్లల గురించి మాట్లాడడానికి వచ్చే పేరెంట్స్ తో కలిసి బయటికి వెళ్ళిపోయాడు. లక్కీ తన పాకెట్ మనీతో బెలూన్లు తీసుకుంటూ ఉండగా లక్కీకి క్లోరోఫామ్ స్ప్రే చేయటం, లక్కీ పడిపోతూ ఉండగానే అప్పటి వరకు అక్కడ ఉన్న వ్యక్తులు ఎవరికి అనుమానం రాకుండా లక్కీని తీసుకుని వెళ్ళటం కొన్ని సెకండ్స్ తేడాలోనే జరిగిపోవటం వలన లక్కీ కోసం బయటే ఉన్న కార్ డ్రైవర్ కూడా ఆ విషయాన్ని అబ్జర్వ్ చేయలేదు. స్కూల్ వదిలిపెట్టిన చాలా సేపటి వరకు రాని లక్కీ కోసం లోపలికి వెళ్లిన డ్రైవర్ కి, స్కూల్ స్టాఫ్ కి లక్కీ ఎక్కడా కనిపించకపోవడంతో స్కూల్లో ఉన్న సీసీ క్యామ్స్ ఓపెన్ చేసిన లక్కీ బయటికి వెళ్ళటం, ఇక అక్కడ వరకునే కనిపిస్తూ ఉంటే టెన్షన్ పడుతూ రాజ్కి చెప్పడానికి కాల్ చేయాలి అన్నా సరే వాళ్ళకి భయంగా అనిపిస్తూ ఉంటే చెప్పకపోవడం కరెక్ట్ కాదు అని రాజ్కి ఇన్ఫార్మ్ చేశారు. ముందు లక్కీ మిస్సింగ్ అన్న థాట్ బ్రెయిన్ కి చేరుకున్న విషయం అర్థం కాగానే వాళ్ళని పిల్లాన్ని చూసుకోకుండా అలా ఎలా బయటికి వెళ్తుంటే అలా చూస్తూ ఉన్నారు అని వాళ్ళని తిడుతూ ఉండగానే వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నా పట్టించుకోకుండా ఐ విల్ సీ యూ యువర్ ప్రిన్సిపల్ అండ్ స్కూల్ అని అరిచి కాల్ కట్ చేసి షూటింగ్ స్పాట్ నుండి హడావిడిగా బయటికి వస్తూ కమిషనర్ తో మాట్లాడి కాల్ కట్ చేసిన తనకి కొడుకు కనిపించలేదన్న విషయం వినగానే కళ్ళలో నుండి జారుతున్న కన్నీళ్లను చూడకుండా ఎంత ఫాస్ట్ గా వీలైతే అంత ఫాస్ట్ గా లక్కీ దగ్గరికి వెళ్ళాలి అని ఆరాటంలో సిద్ధార్థ్కి తనకి మధ్య శశి కారణంగా ఏర్పడ్డ ఇగో క్లాష్ ని మరిచి సిద్ధార్థ్ కి కాల్ చేశాడు హెల్ప్ కోసం. అక్కడ శశి కూడా లక్కీ పొజిషన్ లోనే ఉంది అని తెలియక ఇక సిద్ధార్థ్ కి కాల్ చేయటం వలన విషయం తెలిసి కాలేజ్ దగ్గరికి వచ్చిన అమర్ లక్కీ కోసం సిద్ధార్థ్ ఎక్కడ ఉన్నాడో అమర్ ద్వారా విషయం తెలుసుకున్న రాజు కమిషనర్ ఆఫీస్ కి వచ్చాడు. ఆ సరౌండింగ్స్ ఫుటేజ్ చూస్తున్న రాజ్ అమరు శశి ఆ వీడియో చూసి ఏడుస్తూ మొబైల్ పక్కన పడేసి వెళ్ళడం చూసిన వాళ్ళకి నెక్స్ట్ ఆ కాలేజ్ ని కవర్ చేస్తూ ఉన్న ఏరియాస్ నుండి శశి బయటికి వచ్చినట్టు ఎక్కడా కనిపించకపోవడంతో పాటు ఆ సరౌండింగ్స్ నుండి ఒక్కసారి చాలా వెహికల్స్ వెళ్ళటంతో శశిని తీసుకెళ్లిన కారు కూడా వాళ్ళు రికగ్నైజ్ చేయలేకపోయారు. కిడ్నాప్ ప్లాన్ చేసిన వాళ్ళు చాలా ప్లాన్ గా చేశారు. కనీసం వాళ్ళకి ఎలాంటి క్లూ దొరక్కపోవడంతో సిద్ధార్థ్ వైపుకి చూసిన రాజు అమర్కి వాళ్ళు వచ్చే టైంకి చాలా సార్లు రిపీటెడ్ గా ఆ ఫుటేజ్ చూసిన సిద్ధార్థ్ కమిషనర్ రూమ్ నుండి గ్రిల్స్ పట్టుకుని అటువైపుకు తిరిగి ఉండటంతో షర్ట్ ని మడిచి పైకి కనిపిస్తున్న అతని హ్యాండ్స్ నుండి మెడ దగ్గర వరకు పొంగి కనిపిస్తున్న విన్స్ ని చూస్తే సిద్ధార్థ్ లో ఆ టైంలో ఉన్న ఎమోషన్స్ ని అజ్యూమ్ చేయడం చాలా కష్టం అయిపోయింది వాళ్ళకి. గ్రిల్స్ మీద సిద్ధార్థ్ పట్టుకి అవి ఇరిగిపోతాయా అనిపించింది అక్కడ ఉన్న వాళ్ళందరికీ. ఇంతలో శశి కాల్ రికార్డింగ్ అప్పుడే డేటాబేస్ లో ఓపెన్ అవడంతో అందరూ వింటున్నా కానీ సిద్ధార్థ్ చిన్నగా హెడ్ కూడా టర్న్ చేయలేదు. అందులో శశి కాన్వర్జేషన్ విన్న వాళ్ళకి అంతకు ముందు క్లూ కోసం కాలేజ్ సరౌండింగ్ తో పాటు కాలేజ్ బ్యాక్ సైడ్ వెతికినా కానీ ఎలాంటి క్లూ దొరకపోవడంతో అందరూ ఒక్కసారిగా హోప్లెస్ గా ఫీల్ అయ్యారు. కానీ ఆ వీడియోని చూసి శశి మాటలు విన్న రాజ్కి తను ఇన్ని రోజులు ఎంత తప్పుగా ఆలోచించాడో అర్థమయ్యి కళ్ళల్లో నీళ్లు వచ్చాయి గిల్టీనెస్ తో. ఇక అందరూ కూడా హోప్లెస్ గా ఫీల్ అవుతున్న టైంలో కూడా సిద్ధార్థ్ హెడ్ ని కొద్దిగా సైడ్ కి టర్న్ చేసి రిపీట్ దట్ కాల్ రికార్డింగ్ అని అన్నాడు గంభీరంగా. సిద్ధార్థ్ వాయిస్ లోని బేస్ కి అందరికీ ఒక నిమిషం ఒకలాంటి ఫీలింగ్ కలిగితే వెంటనే తేరుకుని ఆ రికార్డింగ్ ని ఆన్ చేశాడు ఆపరేటర్. అందులో ఒక చోట ఎక్కడో చిన్నగా వినిపిస్తున్న సౌండ్ దగ్గర సిద్ధార్థ్ స్టాప్ అనడంతో ఆపి మళ్ళీ రిపీటెడ్ గా వినడంతో ఎక్కడో దూరంగా వినిపిస్తున్న సౌండ్ ఏంటో రికగ్నైజ్ చేయడానికి మిగిలిన వాళ్ళకి ఎక్కువ టైం పట్టలేదు. అంతలో అప్పుడే కాల్ మాట్లాడిన అమర్, సిద్ధు నువ్వు రంజిత్ అన్ని ప్రాపర్టీస్ దగ్గర పెట్టిన మన సెక్యూరిటీ ఈ రోజు మార్నింగ్ ఊరవతలో ఉన్న రంజిత్ గెస్ట్ హౌస్ లోకి ఎవరో అమ్మాయి రావటం చూశారు అని అమర్ చెప్పగానే అప్పటి వరకు అదే పొజిషన్ లో ఉన్న సిద్ధార్థ్ ఒక్కసారిగా వెనక్కి తిరిగి అక్కడ నుండి అడుగు ముందుకు వేయగానే సిద్ధార్థ్ అంటూ వినిపించిన రాజ్ వాయిస్ కి ఆగాడు. కానీ సిద్ధార్థ్ ని ముందు నుండి చూస్తున్న అమర్ మాత్రం సిద్ధార్థ్ దగ్గరికి వస్తున్న రాజ్ ని భయంగా చూశాడు. రాజ్ గొంతు వినగానే ఇంకా గంభీరంగా ఊపిరి తీసుకుంటున్న సిద్ధార్థ్ ని చూస్తూ, మరి
ఏం జరుగుతుందో ఏంటో వచ్చే ఎపిసోడ్లో చూద్దాం.